ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ లో క్రేజీ కామెడీ ఫ్రాంచైజీస్ లో ఒకటి గోల్మాల్ ఇప్పుడు మరొకసారి ప్రేక్షకులని నవ్వించడానికి రెడీ అవుతోంది. డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న గోల్మాల్ 5 స్టార్ట్ చేస్తున్నట్టుగా సినిమా టీం ప్రకటించారు. రోహిత్ శెట్టి బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఈసారి అజయ్ దేవగన్ తో పాటు మరొక సర్ప్రైజింగ్ బాలీవుడ్ స్టార్ కూడా గోల్మాల్ గ్యాంగ్ లో చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 2006లో విడుదలైన గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్ తో ప్రారంభమైన ఈ కామెడీ ఫ్రాంచైజీ బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ 3, గోల్మాల్ అగైన్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ఈ 4 సినిమాలతో గోల్మాల్ సిరీస్ బాలీవుడ్ లో అత్యంత పాపులర్ కామెడీ ఫ్రాంచైజీలో ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు గోల్మాల్ సిరీస్ లో అజయ్ దేవగన్, అర్షద్ వర్సి, తుషార్ కపూర్, శ్రేయస్ తల్పాడే, సంజయ్ మిశ్రా వంటి నటులు కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ లోకి అక్షయ్ కుమార్ కూడా చేరడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ మధ్య టామ్ అండ్ జెర్రీ తరహా కామెడీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈసారి గోల్మాల్ 5 కథ ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. నిధి కోసం వెళ్లే గోల్మాల్ గ్యాంగ్ చేసే కామెడీ, అడ్వెంచర్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. అలాగే ఈ సినిమాలో ప్రియమణి కూడా ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణ పనులు ఫిల్మ్ సిటీలో పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. 2027లో విడుదలయ్యే ఈ సినిమా మరోసారి గోల్మాల్ గ్యాంగ్ నవ్వుల తుఫాన్ సృష్టిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. మరి అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్ చేసిన ఈ గోల్మాల్ టీం బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి. వరుసగా బయోపిక్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న కంగనా రనౌత్ ఇప్పుడు మరొకసారి చారిత్రక పాత్రతో వార్తల్లో నిలిచిందా? స్ట్రాంగ్ విమెన్, ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా గూఢచారిణి అయిన నీరా ఆర్య జీవిత కథతో తెరకెక్కబోయే ఈ సినిమా కంగనా సినీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక గత సినిమాల్లానే బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తుందా? బాలీవుడ్ లో బయోపిక్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన కంగనా రనౌత్ గత కొన్నేళ్లుగా కమర్షియల్ సక్సెస్ల కోసం ఎదురు చూస్తోంది. ఎమర్జెన్సీ, తేజస్, చంద్రముఖి 2 వంటి సినిమాలు విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా 60 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఎమర్జెన్సీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. భారీగా నష్టాలే మిగిల్చింది. ఇక 2024లో పార్లమెంటు సభ్యురాలిగా మారిన తరువాత కంగనా పూర్తిగా రాజకీయాల్లోనే బిజీ అవుతుందని, సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో బయోపిక్ లో నటించే అవకాశంతో ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది. హిస్టారికల్ మరియు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లో నటించే హీరోయిన్స్ లో కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంటుంది. మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి పాత్ర, తలైవిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితల పాత్ర, అలాగే ఎమర్జెన్సీ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇలాంటి పాత్రల్లో ఆమె నటించింది. లేటెస్ట్ గా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన విప్లవకారిణి నీరా ఆర్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కే బయోపిక్ లో కంగనా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను దర్శకుడు శివం నాయర్ తెరకెక్కించే ఛాన్స్ ఉంది. నీరా ఆర్య స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ నేత సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ లో సభ్యురాలిగా పనిచేసింది. మహిళల కోసం ఏర్పాటైన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ లో సైనికురాలిగా సేవలందించడమే కాకుండా ఆమెను ఆజాద్ హిందూ ఫౌజ్ తొలి మహిళా గూఢచారిణిగా కూడా చరిత్ర చెప్తోంది. బ్రిటిష్ పాలన సమయంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమె అరెస్ట్ అయి తీవ్ర హింసను ఎదుర్కొందని చెప్తారు. ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ స్టోరీతో తెరకెక్కే ఈ బయోపిక్ కంగనా రనౌత్ కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక మరోసారి బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగులుతుందా అనే చర్చలు ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. తమిళ సినీ ఇండస్ట్రీలో రియలిస్టిక్ స్టోరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెట్రిమారన్ ఇప్పుడు తన కొత్త సినిమాలపై కీలక అప్డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఒకవైపు తన కొత్త సినిమా అరసన్ షూటింగ్ పై అప్డేట్ ఇస్తూనే మరోవైపు ఫ్యాన్స్ ని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వడా చెన్నై 2 గురించి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించాడు. వెట్రిమారన్ కొత్త సినిమా అరసన్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. రియలిస్టిక్ స్టోరీలు, బలమైన స్క్రీన్ ప్లేకు పేరుగాంచిన వెట్రిమారన్ నుంచి మరో పవర్ఫుల్ సినిమా రాబోతోందని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. టిఆర్ సిలంబరసన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా కథ, నటీనటుల వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాకపోయినా ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయాన్ని సాధించిన వడ చెన్నై 2018లో విడుదలై గ్యాంగ్స్టర్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వడ చెన్నై 2 గురించి కూడా వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దాని సీక్వెల్ పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని దర్శకుడు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై మళ్లీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. తమిళ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హిట్ కాంబినేషన్ దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి చేసిన పొల్లాధవన్, ఆడుకాలం, వడా చెన్నై, ఆరుసన్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వడా చెన్నైకి సీక్వెల్ గా ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. వరుసగా హిట్ సినిమాలు అందించిన ఈ జోడీ ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పుడు వెట్రిమారన్ నుంచి వచ్చే ఈ 2 ప్రాజెక్ట్స్ పై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అరసంతో కొత్త కథను తీసుకొస్తుండగా మరోవైపు కల్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా వడా చెన్నైకి సీక్వెల్ గా వడా చెన్నై 2 ప్రకటించబోతున్నట్లు చెప్పడంతో తమిళ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండియాలో తన నేచురల్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మార్క్ ని చూపిస్తోంది. తన తొలి హిందీ సినిమా రిలీజ్ కాకముందే వరుసగా భారీ ప్రాజెక్టులు ఆమెను వరించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఒకవైపు రణబీర్ కపూర్ తో భారీ మైథలాజికల్ మూవీలో నటిస్తూ ఉండగా మరోవైపు జునైన్ ఖాన్ తో ఏక్ దిన్ అనే ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ఇంతలోనే ఇప్పుడు మరొక 2 ఐకానిక్ పాత్రలు కూడా సాయి పల్లవి ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీగా మారుతోంది. ఆమె హిందీలో నటించిన తొలి సినిమా ఏక్ దిన్. ఇందులో జునైద్ ఖాన్ తో కలిసి నటించిన సాయి పల్లవి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా నటనకు కూడా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడంలో సాయి పల్లవి ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆమె పేరు మరో లెజెండరీ బయోపిక్ కోసం వినిపిస్తుంది. దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాలో సాయి పల్లవి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న రామాయణ సినిమాలో సీతగా సాయి పల్లవి నటిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తూ ఉండగా యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో సీతగా నటించడం సాయి పల్లవి కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా మారనుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాక సంగీత ప్రపంచంలో లెజెండ్గా నిలిచిన ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో కూడా సాయి పల్లవి కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే ఆమె కెరీర్లో మరో ముఖ్యమైన అడుగు పడుతుంది. ఇదే సమయంలో మరో క్రేజీ బయోపిక్ కూడా సాయి పల్లవి పేరు చుట్టూ తిరుగుతోంది. బాలీవుడ్ గోల్డెన్ ఎరా స్టార్ హీరోయిన్ మధుబాల జీవిత కథను తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఐకానిక్ పాత్ర కోసం మొదట కియారా అద్వానీ పేరు వినిపించినా ఇప్పుడు భన్సాలి చూపు మాత్రం సాయి పల్లవిపైనే ఉందని టాక్ నడుస్తోంది. సాయి పల్లవి సినిమాలను ఎంచుకునే విధానం కూడా చాలా ప్రత్యేకం. ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది అన్నదానికంటే కథలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది అన్నదే ఆమెకు ముఖ్యమని చెబుతారు. అందుకే ఇప్పుడు రామాయణంలో సీతగా, బయోపిక్స్లో లెజెండరీ మహిళలుగా ఆమె ఎంచుకుంటున్న పాత్రలు బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ సక్సెస్ అయితే త్వరలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులలో సాయి పల్లవి పేరు కూడా చేరడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన సయారా ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో చూసాం. బాలీవుడ్ లో ఇప్పుడు ప్రేమ కథలకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో ప్రేమ, భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతంతో గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చిన ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహమాన్, ఇర్షాద్ కామిల్ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతోందా? మై వాపస్ ఆవుంగాతో మరొకసారి మ్యూజికల్ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఈ టీం రెడీ అవుతోందా? అయితే ఈసారి కూడా రాక్ స్టార్, తమాషా లాంటి మ్యూజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? ఆ డీటెయిల్స్ చూద్దాం. బాలీవుడ్ లో ప్రేమ కథలను భావోద్వేగంతో చెప్పడంలో దర్శకుడు ఇంతియాజ్ అలీకి ప్రత్యేకమైన గుర్తింపుంది. ఆయన సినిమాల్లో సంగీతం కూడా కథతో సమానంగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అందుకే సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అలాగే లిరిసిస్ట్ ఇర్షద్ కామిల్ తో కలిసి చేసిన సినిమాలు బాలీవుడ్ లో మ్యూజికల్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ ముగ్గురి క్రియేటివ్ కాంబినేషన్ మరోసారి మే వాపస్ ఆవుంగా అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాంతో గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన కొన్ని గుర్తుండిపోయే సినిమాలపై చర్చ హాట్ టాపిక్ అవుతోంది.
ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహమాన్, ఇర్షాద్ కామిల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మొదట గుర్తుకొచ్చేది రాక్ స్టార్. ఈ సినిమాల్లో రణబీర్ కపూర్ నటనతో పాటు నాదాన్ పరిందే, కున్ ఫయా కున్ లాంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ బాలీవుడ్లో ఒక కల్ట్ క్లాసిక్గా భావిస్తారు. సంగీతం ద్వారా ఒక ఆర్టిస్ట్ భావోద్వేగాలను చూపించిన ఈ చిత్రం ఈ ముగ్గురి కాంబినేషన్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ కాంబినేషన్లో మరో గుర్తుండిపోయే సినిమా తమాషా. ఇందులో కూడా రణబీర్ కపూర్తో పాటు దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించారు. అగర్ తుమ్ సాథ్ హో, మటార్ ఘస్టీ లాంటి పాటలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రేమ, వ్యక్తిత్వం, జీవితాన్ని గురించి చెప్పిన ఈ సినిమా మ్యూజిక్ అండ్ లిరిక్స్తో మరింత గుర్తుండిపోయేలా మారింది. ఇప్పుడు ఇదే క్రియేటివ్ టీం మరోసారి మే వాపస్ ఆవుంగా అనే కొత్త ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా షార్వరీవా, వేదాంత్ రైనాతో పాటు సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కీలక పాత్రలో కనిపించనున్నారు. భారత విభజన తరువాత జరిగిన వలసలు, జ్ఞాపకాలు, ఆ కాలం దాటిన మాయం కాని ప్రేమ కథ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 2026 జూన్ 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా మరోసారి ఈ ముగ్గురు కలిసి మ్యూజికల్ మ్యాజిక్ సృష్టిస్తారా లేదా అన్న ఆసక్తిని పెంచుతోంది. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV.